తన ఎదుగుదలను చూసి ఓవరాలెక్కనే కక్షపూరితంగానే కొంతమంది అక్రమ కేసులు బనాయిస్తున్నారని 4వ తరగతి ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండూరు గంగాధర్ ఆరోపించారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఎవరిని మోసం చేయలేదని, ఎలాంటి అక్రమ పట్టాలు ఇవ్వలేదని అన్నారు. కావాలనుకుంటే తనపై న్యాయ విచారణ జరపాలని పేర్కొన్నారు. సంఘంలో మరింత ఎదిగి రాష్ట్ర అధ్యక్ష పదవి చేపడతారని ఓర్వలేకనే కొంతమంది తనపై కుట్ర పడుతున్నారని తెలిపారు. ఉద్యోగుల రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శిగా నాకు 2026 31 డిసెంబర్ వరకు నా యొక్క కాల పరిమితి ఉంది. నాకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఓడి కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఓడి సౌకర్యం కూడా 2025 డిసెంబర్ 31 వరకు ఉంది. ఈరోజు నా మీద నేను రాష్ట్ర సంఘ అధ్యక్షులుగా అవుతానని చెప్పేసి కావాలని చెప్పేసి నా మీద కసిగట్టి మా యొక్క రాష్ట్ర సంఘ మాజీ అధ్యక్షులు గారైనటువంటి నా మీద నా ఇంటి పక్క ఉన్నటువంటి బి నారాయణ గౌడ్, ఆయన మా రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఒకటే డిపార్ట్మెంట్ కాబట్టి ఆయనతోటి చేతులు కలిపి మా రాష్ట్ర మాజీ అధ్యక్షులైనటువంటి గారు నన్ను 50 లక్షలు అడగడం జరిగింది. 50 లక్షలు ఇస్తే నిన్ను రాష్ట్ర అధ్యక్షులు చేస్తా, లేకుండా చేయని చెప్పడం జరిగింది. నేను ఇవ్వకపోతే కావాలని చెప్పేసి నా మీద ఇక్కడ ఆదిలాబాద్కి వచ్చి 5 రోజులు ఉండి నా పక్కతనితో చేతులు కలిపి నా మీద నిన్న కేసు పెట్టించి అది 96లో పట్టలో ఇవ్వడం జరిగింది. తహసీల్దార్ గారే ఇవ్వడం జరిగింది. నిన్న ఏదో ఆశమ్మ మాత్రం పిటిషన్ తోటి చేసింది కాబట్టి ఆశమ్మ ఎంప్లాయ్ కాదు, ఆమె డైలీ వైజెస్, ఆమె గవర్నమెంట్కు డబ్బులు కట్టలేదు, ఆమెకు పట్ట ఇవ్వలేదు. కావాలని చెప్పేసి నా మీద ఏదో కేసు పెట్టి లోపటేస్తే గంగాధర్ ప్రాజెక్టుకు పోటీ చేయడం చెప్పేసి ఆలోచనతో చేయించడం జరిగింది. కావాలని చెప్పేసి ఇది కక్ష పూర్తిగా చేయించినట్టు పని. నేను ఒకటే కోరుతున్నా, ఈరోజు రాష్ట్ర సంఘం యొక్క ప్రధాన కార్యదర్శిగా గడ్డం జ్ఞానేశ్వర్ గారికి, బి నారాయణ గౌడ్ గారికి ముఖాముఖిగా పోరాటం చేద్దాం రండి. కానీ కావాలని చెప్పేసి మీరు ఈ యొక్క సంఘాన్ని మా 4వ తరగతి ఉద్యోగుల సంఘానికి బి నారాయణ గౌడ్కు ఎలాంటి సంబంధం లేదు. గతంలో కూడా నేను ఏదో మా ప్లాట్ కొన్నా విద్యానగర్లో, ఆ ఇల్లు కొన్నా, ఆ ఇంట్లో కూడా బాపురావు కానిస్టేబుల్ని ఉంచి పేకు సర్టిఫికేట్ సంపాదించి ఇల్లు లేదని చెప్పేసి కూడా ఇది చేయడం జరిగింది. నారాయణ గౌడ్ అతను ఆ బాధ భరించలేక అతను సూసైడ్ చేసుకొని 2 టౌన్లో కూడా చనిపోవడం జరిగింది. ఈవెన్ గతం తాగితే నారాయణ గౌడ్ గారు నీవు తప్పక జైలుపోతావు, నువ్వు అనుకుంటున్నావు కాబట్టి గంగాధర్ని ఏం చేస్తా అని చెప్పేసి నీకు నాకు ఏం లేదు, నా ఇల్లు నాకు, నీ ఇల్లు నీకున్నది, కావాలని చెప్పి మా సంఘం వెంబడి ఇలా సర్వనాశనం చేస్తున్నావు. రెవెన్యూ అధికారులను, జిల్లా పరిషత్ అధికారులను, పోలీసు అధికారులను కావాలని చెప్పి ఇబ్బందులు పెడుతున్నావు. రెవెన్యూ అధికారులు, జిల్లా